అందరికీ నమస్కారం. తరాలు మారుతున్న కొద్దీ పాత తరాల ఆచార సంప్రదాయాలు, జీవన విధానాలు, సంస్కృతి మొదలైనవన్నీ సహజంగా మారిపోతుంటాయి. కొత్త తరాలకు కొత్త కొత్త పద్ధతులు ఏర్పడుతుంటాయి. అయితే అన్ని తరాల్లోనూ మన ఆచార సంప్రదాయాలను, సంస్కృతిని పరిచయం చేస్తూ అవగాహన కల్పించవలసిన అవసరం అయితే ఉంది. ఆ పద్ధతిలోనే సంస్కృతిపై ధారావాహిక ప్రసంగాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఆచార్య కశిరెడ్డి వెంకటరెడ్డి గారు దయతో అంగీకరించారు. ఆచార్య కశిరెడ్డి వెంకటరెడ్డి గారు ధార్మిక సంస్థల్లోనూ, దేవాలయాల్లోనూ, విద్యా సంస్థల్లోనూ, ఆశ్రమ పీఠాల్లోనూ విశేషంగా సంస్కృతి మీద ఇతోవధిక ఉపన్యాసాలు ఇచ్చారు. కాబట్టి వారు ఈ ప్రసంగాలు చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వారు ఇప్పుడు ప్రసంగిస్తారు. అంటే ఈనాడు 10/3/2025 సోమవారం నాడు మొదటి ప్రసంగం చేస్తున్నారు. అందరికీ నమస్కారాలు. సాంస్కృతిక అనేటటువంటి మాట కల్చరల్ యాక్టివిటీస్ అనేటటువంటి అర్థంలో వాడుతూ ఉన్నాం. కానీ ఇక్కడ సంస్కృతి పదానికి మనిషి అంతరంగంలో కలిగేటటువంటి పరిణతి ఏదైతే ఉన్నదో అదే సంస్కృతి. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, మన పూర్వ రాష్ట్రపతి, గొప్ప భారతీయ తత్వశాస్త్రాన్ని 12 సంపుటాలుగా అందించినటువంటి మహానుభావుడు. అంతేకాకుండా బ్రహ్మసూత్రాలను 1000 పుటల గ్రంథంగా అందించినటువంటి వ్యాసలవారి బ్రహ్మసూత్రాలను అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని ప్రారంభమైనటువంటి ఆ మంత్రాలను లేదా ఆ నిర్వచనాలు, ఆ సూత్రాలను, బ్రహ్మసూత్రాలను 1000 పుటల గ్రంథంగా అందించినటువంటి మహానుభావుడు. ఆయన సంస్కృతికి ఒక నిర్వచనం ఇచ్చాడు. అదేమిటి అని అంటే సహనమే సంస్కృతి అనేటటువంటిది. కాబట్టి సహనం అనేటటువంటిది ఉన్నట్టయితే సాంస్కృతిక మానవ నిర్మాణం అవుతుంది. అంటే సంస్కృతి చిత్త మనస్కుడు అవుతాడు, సంస్కృతి చిత్తుడు అవుతాడు, సంస్కృతి మనస్కుడు అవుతాడు. కాబట్టి అలాంటి సంస్కృతి అనేటటువంటి విశాలమైనటువంటి పదంలో ధర్మ అర్థ కామ మోక్షాలు ఏమిటి అనేటటువంటి విషయం తెలుసుకోవడానికి ఈరోజు మనం ప్రయత్నం చేస్తున్నాం. మరొక ఉదాహరణ కూడా సంస్కృతికి సంబంధించింది. స్వామి వివేకానందులు చెప్పినటువంటి ఒక విషయాన్ని నేను ఇక్కడ ప్రస్తావిస్తాను. స్వామి వివేకానందులు తన ఎన్నో ఉపన్యాసాలలో ఒక ఉపన్యాసంలో ఈ మనిషి ఏమవుతున్నాడు అని చెప్పేసి, తాను తింటున్నది, వింటున్నది, కంటున్నది. తింటున్నది ఆహారం, అది సాత్వికమా, రాజసమా, తామసమా, ఏ గుణాలు కలిగిస్తుంది. అదేవిధంగా చూస్తున్నది, తనను ఏ గుణాలు కలిగిన వాడిగా తీర్చిదిద్దుతుంది. లేదా అధ్యయనం చేస్తున్నది, చదువుతున్నది, ఏది ఏ గుణాలు కలిగిన వాడిగా తీర్చిదిద్దుతుంది. ఒక వ్యక్తి అర్థవాది అయిపోతాడు. అర్థవాది ఏంటంటే తాను సంపాదనలోనే పడతాడు, సంపాదన కావాలనే ఆలోచన చేస్తాడు. మన ఇంటికి వచ్చి నాకేం పెడతావు అని అడుగుతాడు. వాళ్ళ ఇంటికి మనం పోతే నాకేమిస్తావు అని అడుగుతాడు. కాబట్టి నాకేం తెచ్చావు అని అడుగుతాడు. కాబట్టి ఇతడు అర్థవాది. దేశం కొరకు, ధర్మం కొరకు, జాతి కొరకు, సంస్కృతి కొరకు తను ఏది ఒక పని చేయాలి అనేటటువంటి ఆలోచన ఉండదు. డబ్బు డబ్బు డబ్బు. కాబట్టి ఈ ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ఏ విధంగా జీవిస్తాడు? తాను ఎటు వెళ్ళేసి ధన సంపాదన, 7 తరాలకు సరిపోను ధనాన్ని సంపాదించాలి అని. కాబట్టి ఇతన్ని అర్థవాది అవుతాడు. ఆ తర్వాత మరొక వ్యక్తి అర్థవాది కాకుండా అధికారవాది అవుతాడు. అంటే వీళ్ళిద్దరు చదివింది ఒకే BA క్లాస్ అనుకోండి, వీళ్ళకి పాఠాలు మనలాంటి వాళ్ళమే చెప్పినాం అనుకోండి. కానీ అధికారవాది అయినటువంటి వ్యక్తి, మనము పూర్వం ఒకప్పుడు భారత ప్రధానమంత్రి కావాలనేటటువంటిది కిస్సా కుర్సీకా మేరా తమన్నా హై, అంటే ప్రధానమంత్రి కావాలి అనేటటువంటి నా చరమవాంఛ ఇది అన్నటువంటి ఓ ప్రధానమంత్రి గారు అయ్యారు. వారిని చూస్తాం కిస్సా కుర్సీకా.
అంటే ఆయన మంచివాడే గొప్పవాడే కావచ్చు గాక, కానీ మేరా తమన్నా ఇది, అంటే నా చివరి చరమ వాంఛ ఇది అని. కాబట్టి అధికార పీఠమే పరమగమ్యం. కాబట్టి అధికార పీఠం పరమగమ్యం అనుకున్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? అదివరకు అధికార పీఠం మీద, అంటే ఆ పెద్ద కుర్చీ మీద ఎవరైతే కూర్చున్నారో అతన్ని కింద పడేయాలి, లేదా అతడు కూర్చున్నటువంటి కుర్చీకి ఉన్నటువంటి కాళ్ళను విరగ్గొట్టాలి. దాంతో ఏమవుతుంది? ఆ కుర్చీ పడిపోతుంది, తాను మరో కుర్చీ వేసుకొని అక్కడ వచ్చి కూర్చుంటాడు. ఆ పెద్ద కుర్చీ అది. కాబట్టి ఇతడు కూడా మనం పాఠాలు చెప్తేనే ఆ విధంగా సంసిద్ధమయ్యాడు. అర్థవాది అధికారవాదే కాక మరొక వ్యక్తి ఉంటాడు, భోగవాది లేదా విలాసవాది. ఈ భోగవాది కానీ ఈ విలాసవాది కానీ తన బట్టలు నలగొద్దు, తన బాల్ చెరగొద్దు, చెమట పట్టొద్దు, తాను అనుకున్నవన్నీ తీరాలి, అంటే సుఖం కలగాలి. ఆ విధంగా సుఖం కలిగేటటువంటి విధంగా ఉండేటటువంటి భోగవాది లేదా విలాసవాది విలాసవంతమైనటువంటి జీవితం గడపాలి. తాను అనుకున్న తిండి కావాలి, తాను అనుకున్న సుఖాలు కావాలి, ఇదే తప్ప మరొకటి ఏది పట్టించుకోడు. కాబట్టి ఈ అర్థవాది కానీ ఈ అధికారవాది కానీ ఈ విలాసవాది కానీ దేశం, ధర్మం, జాతి, సంస్కృతి, ఎవరైనా పీడిత తాడిత మానవులు, ఎవరికైనా సేవ అందించాలి అనేటటువంటి ఆలోచనలు ఏముండవు. కాబట్టి ఎందుకంటే వాళ్ళ మనస్సులో ఇదే ఉంది. అర్థం ఒకరికి ఉంది, అధికారం ఒకరికి ఉంది, విలాసం ఒకరికి ఉంది. ఇంకొకరు ఉంటారండి హింసావాది. స్వామీజీ చెప్పినటువంటి అండి హింసావాది వ్యాఖ్యానం మనం చేసుకుంటున్నాం. హింసావాది ఇతని ఆలోచన ఏమిటిది? ఏ పరిష్కారానికైనా కానీ ఇద్దరు కొట్లాడితే ఆ కొట్లాడినటువంటి వాళ్ళలో ఒకరిని లేపేస్తే అయిపోతుంది, సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి ఈ దండనం దశగుణం భవేత్ అనేటటువంటి మాట ఆధారంగా తీసుకొని శిక్షించాలి అంతే. మానవుల్లో పరివర్తన కాదు, మానవుడే లేకుండా చేసేయడం, ఈ జీవుడే లేకుండా చేసేయడం అనేటటువంటి విధంగా ఆలోచించడం. తప్పు చేస్తాడు మనిషి, కానీ ఆ తప్పు దిద్దుకోవడానికి ఏమేమి చేయాలి, ఏ రకమైన మార్గాన్ని అనుసరించాలి అనేటటువంటిది మనం ఇక్కడ గుర్తించాలి. తప్పులు చేశాడు కొడుకు, తోటకూర దొంగతనం చేసినాడే ఒకవేళ తల్లి శిక్షించి ఉన్నట్టయితే, ఆ పెద్ద దొంగతనం చేసినాడు ఆ న్యాయస్థానం నుంచి తనకు అంత పెద్ద శిక్ష పడేది కాదు. కాబట్టి ఉరిశిక్ష పడ్డటువంటి సందర్భంగా తల్లిని దగ్గరికి పిలిచి తల్లి చెవి కొరికాడంట ఆ కొడుకు. ఎందుకు చేశాడు అట్లాగా? నేను మొట్టమొదటి తప్పు చేసినప్పుడే చెప్పింటే ఇలా ఏది కాదు కదా అని చెవిలో చెప్పింటే అనేటటువంటి విధంగా ఓ కథ చెప్పుకుంటాం మనం. అంటే ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా మానసిక పరివర్తన వచ్చేట్టుగా చేయాలి అనేటివి ఇట్లాంటివి మనకు కనిపిస్తాయి. కాబట్టి ఈ హింసావాది అయినటువంటి వ్యక్తి హింస వల్ల పరివర్తన వస్తుంది అని అనుకోవడం అనేటటువంటిది అది తప్పు అనేది చెప్తుంది. కాబట్టి దీనివల్ల అర్థవాది, అధికారవాది, విలాసవాది, హింసావాది, ఆ తర్వాత వ్యక్తి మరొకరు ఉంటారు, అతడు అవకాశవాది. ఏంటి అవకాశవాది? ఇతడు ఏమిటిది అంటే తన చెబుతున్నా ఎక్కుతాడు, అంటే తన ఒక అరుగు మీదకి ఎక్కుతాడు, అరుగు మీదకి ఎక్కేసి మాట్లాడతాడు. ఇవాళ ఈ వేదిక కాకపోతే ఇంకో వేదిక మీద మాట్లాడతాడు. ఈ వేదిక మీద దీని వేదిక ఎవరైతే పిలిచారో వాళ్ళకు అనుగుణంగా మాట్లాడతాడు, ఆ వేదిక మీద వాళ్ళకు అనుగుణంగా మాట్లాడతాడు. గోడ మీద పిల్లి, గోడ మీద కూర్చుంటాడు. అక్కడ శైవులు సంతర్పణ పెడితే వాళ్ళ దగ్గరికి పోయి ఎటువైపు కడుపు నింపుకోవాలి, అవకాశవాది కదా, ఆపర్చునిస్ట్ కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా పేరు వీరభద్రయ్య అంటాడు, వాడు కడుపు నిండా తిండి పెడతారు. ఆ తర్వాత మరోసారి ఇటుపక్క వాళ్ళు వైష్ణవులు సంతర్పణ పెడతారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నా పేరు రామభద్రయ్య అంటాడు, అసలు భద్రయ్య అయిన. కాబట్టి ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఏ విధంగా తన కడుపు నింపుకోవడమే ప్రధానం, ఏ ఎండక ఒడుగు అట్టేటటువంటి ఈ వ్యక్తి అవకాశవాది. కాబట్టి ఇలాంటి వీళ్ళందరినీ చెప్పి మనిషి ఏం కావాలి అంటే స్వామీజీ చెప్తారండి, పారమార్థికవాది కావాలి అంటాడు. పారమార్థికవాది అంటే తన కొరకు కాకుండా ఇతరుల కొరకు తన జీవితాన్ని గడుపుతాడు, తన కొరకు తనకు అంతా ఉంది. కాబట్టి నేను బతుకుతా, నువ్వు బతుకు, కలిసి నడుద్దాం మనం అనేది మనకు ఋగ్వేదంలో చిట్ట చివరి మండలంలో ఉన్నటువంటి సూత్రం దీనికి వర్తిస్తుందండి. సంగచ్చత్వం, సమ్మదత్వం, సంవోమనాంసి జానతాం అని. కలిసి కూర్చుందాం, కలిసి నడుద్దాం, కలిసి జీవిద్దాం అని, కలిసి ఆలోచిద్దాం. కాబట్టి కలిసి కూర్చోవాలి, కలిసి ఆలోచించాలి, కలిసి నడవాలి, కలిసి జీవించాలి. ఇదండి మానవుని యొక్క సంస్కారాలు, సంస్కృతి నిర్మాణం కలిగినటువంటి వ్యక్తి ఈ పారమార్థికవాది అని స్వామి వివేకానందుల యొక్క ఆలోచనల ద్వారా వారు అందించినటువంటి దీని ద్వారా మనకు తెలుస్తుంది. సరే, ఈ సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్నటువంటి
పురుషార్థాలు. భారతీయ సంస్కృతికి మూలమైనటువంటి వేదాల దగ్గర నుంచి, వేదాలు, తర్వాత ఉపనిషత్తులు, ఆ తర్వాత వచ్చినటువంటి దర్శనాలు, ఆ తర్వాత వచ్చినటువంటి స్మృతులు, ఆ తర్వాత వచ్చినటువంటి పురాణాలు, ఆ దేశకాల పరిస్థితులను అనుసరించి అన్వయించుకోవడానికి అవకాశం ఉంది. ఈ దేశకాల పరిస్థితులను అనుసరించి అందులో అవసరం లేని తొలగించుకొని ఇప్పుడు అవసరం ఉన్నవి అంటే సార్వకాలీన, సార్వజనీన, సార్వదేశికమైనటువంటి సత్యాలే ఉంటాయో అవి మనం స్వీకరిస్తాం. చూడండి, మారీచుడిని రావణ బ్రహ్మ ఏమన్నాడు? నీవు వెళ్ళి మాయలేడిగా మారి సీతను అపహరించడానికి నాకు సహకరించమని అన్నాడు. కానీ రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని చెప్పేసి రాముడు ఎలాంటి వాడు, ధర్మమూర్తి అని చెప్పేసి ఒక మాట అంటాడండి ఇక్కడ. సత్యమేవ ఈశ్వరో, వాల్మీకి మహర్షి రాసింది, సత్యమేవ ఈశ్వరలోకే సత్యే ధర్మ ప్రతిష్ఠిత సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదం అని. సత్యమే ఈ లోకంలో ఈశ్వరుడు. సత్యనారాయణ వ్రతాలు ఎందరో చేస్తారు. అంటే నారాయణమూర్తి సత్యస్వరూపుడు, అంటే ఎటర్నల్ ట్రూత్, శాశ్వత సత్యం. కానీ శాశ్వత సత్యస్వరూపుడు పరమాత్మ అనేటటువంటి ఈ భావన కలిగి ఉన్నట్టయితే తప్పు చేసేవాడికి పాపభీతి అన్నా ఉండాలి, దైవభక్తి అన్నా ఉంటే తప్పులు చేయరండి. కాబట్టి ఈ పాపభీతి, దైవభక్తి కలగడానికి ఈ ఎన్నో విషయాలు చెప్తూ వచ్చారు. అందుకొరకని చెప్పేసి ఇక్కడ ఆ రకంగా మారీచుడే రావణ బ్రహ్మతో చెప్తాడు. అందుకొరకని చెప్పేసి ఇక్కడ మనకు ఈ పురుషార్థాలతోటి మానవుడు జీవించాలి అని చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో ఇది సంస్కృతిలో అంతర్భాగం. సరే, ఇన్ని విషయాలు ఒక వినోబా భావే చెప్పింది కానీ, సర్వేపల్లి రాధాకృష్ణ చెప్పింది కానీ, స్వామి వివేకానందులు చెప్పింది కానీ, లోకంలో ప్రచారంలో ఉన్నటువంటి కథలు చెప్పినటువంటివి కానీ మనం చూస్తాం. కొన్ని అంశాలు మనం తెలుసుకున్నాం. ఇందులో ఈ ధర్మార్థ కామ మోక్షాలు అనేటటువంటి పురుషార్థాలు. ఒక విషయం చెప్తానండి, ధర్మం అంటే మన విధి, అంటే మనం ఏం చెయ్యాలో అది చెయ్యాలి. అది నీళ్లు చల్లగా ఉంటాయి, వేడి చేస్తే కొద్ది వేడి అవుతాయి. గాలి వీయడం ధర్మం, ఎండ కాయడం ధర్మం, భూమి పంట ఇవ్వడం ధర్మం. ఇది పృథ్వ తేజో వాయువాకాశాలు అనేటటువంటి పంచభూతాల యొక్క శాశ్వత గుణాలు ఇవి. ఆ శాశ్వత గుణాలు ఉన్నటువంటి ఆ ధర్మాన్ని కూడా కలుషితం చేస్తే అందులో కూడా కలుషితం వచ్చేస్తుంది. జల కాలుష్యం, వాయు కాలుష్యం ఇవన్నీ కూడా వాటి ధర్మాన్ని పోయేటటువంటి విధంగా వాటిలో మానవుడు కాలుష్యం చేసిన కారణంగా వాటి ధర్మం అవి కోల్పోయాయి. అంటే గుణం కావచ్చుగాక, ధర్మము గుణము ఒకటే. ధర్మశబ్దానికి నానార్థాలు ఉన్నాయండి. ఈ ఒక వంకాయలు అమ్ముకుంటున్నటువంటి ఒక అవ్వ దగ్గరికి వెళ్ళి, అంటే కూరగాయల మార్కెట్కి వెళ్ళి ఒక వ్యక్తి, అవ్వ వంకాయలు ఎట్ల కిలో అని అడిగాడట. అంటే 10 రూపాయల కిలో నాయన అవ్వ అంటే, ఇతను వెంబడి 2 రూపాయల కిలో ఇస్తావా అని అడిగట. అడిగితే అప్పుడు అంతంట, ధర్మం అనిపిస్తే తీసుకొని ఆయన అందంట. ఇక్కడ ధర్మం అనిపిస్తే అనేటటువంటి మాట వెనుక ఏమున్నది? న్యాయం అనేటటువంటి అర్థం ఉంది. ఆ తర్వాత ఒక వ్యక్తి తాను భిక్ష తీసుకోవడానికి వస్తూ ధర్మం ప్రభు, ఇంత ధర్మం చేయండి నాయన, ఇంత ధర్మం చేయండి నాయన అంటాడు. అంటే ధర్మం చేయండి నాయన అంటే ధర్మశబ్దానికి ఇక్కడ ఉన్నటువంటి అర్థం ఏంటిది? దానం అనేటటువంటి అర్థం. అక్కడనే న్యాయం అనే అర్థం వచ్చింది, ఇక్కడనేమో దానం అనేటటువంటి అర్థం వచ్చింది. న్యాయము, దానము అనేటటువంటివి ఈ రకంగా ధర్మశబ్దానికి జన వ్యవహారంలో అర్థాలు ఉన్నాయి. కానీ ధర్మశబ్దము నీవు ఏ డ్యూటీలో ఉన్నావో ఆ డ్యూటీ నీవు నిర్వర్తించడం ధర్మం. అధ్యాపకుడు బోధించడం ధర్మం. బోధించకుండా ఏవో పిచ్చి పిచ్చి మాటలు చెప్తే అధ్యాపకుడు ధర్మం తప్పినట్టు. విద్యార్థి నేర్చుకోవడం ధర్మం. నేర్చుకోకుండా అనేక రకాల కార్యక్రమాల్లోకి పోయినట్టయితే అది విద్యార్థి ధర్మం తప్పినట్టు లెక్క. రైతు పంట పండించడం ధర్మం. వ్యాపారి వ్యాపారం చేయడం ధర్మం. ఎవరు తాము ఏ అంశాన్ని స్వీకరించారో, డ్యూటీ అనండి, దాని విధి అనండి, నాకు ఈ అంశంలో పనిచేయడానికి నాకు స్కిల్స్ ఉన్నాయి, నైపుణ్యం ఉంది, కాబట్టి నేను ఈ పని స్వీకరిస్తాను అంటే ఒక పనిలో తానుండి ఆ పని వల్ల తనకు ఆదాయం కలుగుతుంది, తాను నిలదొక్కుంటాను, తనతో పాటు తన కుటుంబాన్ని కాపాడుకుంటాను, తన కుటుంబాన్ని పోషిస్తాను అనేటటువంటి ఇన్ని భావాలతోటి ఏ వ్యక్తి అయితే జీవిస్తుంటాడో, ఆ క్రమ పద్ధతిలో జీవిస్తాడో, న్యాయాన్ని, ఆ తర్వాత మానవ మూల్యాల్ని అందరినీ కలుపుకొని వెళ్తాడో అది అతని ధర్మం.
కాబట్టి ఆ విధంగా వ్యక్తి ధర్మం ఉంటుంది. తర్వాత ఆ వ్యక్తులు కూడా తండ్రి ధర్మం ఉంటుంది, తల్లి ధర్మం ఉంటుంది, కూతురు, కోడలు, కొడుకు, ఇంట్లో ఉన్నటువంటి అందరి ధర్మాలు ఉంటాయి. అంటే ఎవరు వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు అనుసరించాల్సిందే. కాబట్టి ఇన్ని విధాలుగా ధర్మశబ్దానికి ఉన్నాయి. ఇంకా అంతేకాదండి, రాజుగారికి రాజధర్మం ఉంటుంది, మంత్రి గారికి మంత్రిధర్మం ఉంటుంది, సైనికునికి దేశ రక్షణలో తాను నిరంతరం రక్షణలో ఉండడానికి మేల్కొని ఉండేటటువంటి ధర్మంతో ఉండాలి. అతడు 6 గంటలు ఉంటే మరొకరు 6 గంటలు వస్తారు. చెప్తారండి, ఇజ్రాయెల్ వాళ్ళు తమ దేశాన్ని కాపాడుకోవడానికి 6 గంటలు ఏమో దేశాన్ని కాపాడాలి, 6 గంటలు ఏమో పని చేయాలి, 6 గంటలు ఏమో తాను తప్పనిసరిగా తన కుటుంబాన్ని చూసుకోవాలి, మరొక 6 గంటలు ఏమో తాను విశ్రాంతి తీసుకోవాలి. కాబట్టి ఈ రకంగా పని విభజన అనేటటువంటిది చేసుకొని జీవించడం అనేటటువంటిది ధర్మం కిందకే వస్తుంది. కాబట్టి తాను ఏ పని ఎన్నుకున్నాడో ఆ పని ప్రకారం తాను నడవడం అనేటటువంటిది ఇది. కానీ ధర్మశబ్దానికి నానార్థాలు చాలా ఉన్నాయి. అవి ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఇవి బాగా మహాభారతంలో వేదవ్యాసుల వారు చెప్పారు. అంతేకాదు ధర్మ రక్షణ నిమిత్తమే ప్రతి అవతారం వచ్చింది అనేటటువంటిది చెప్పారు. ఎన్ని పురాణాలు ఉన్నాయో, 18 మహాపురాణాలు, ఇప్పుడు అవి చెప్పాల్సిన అవసరం లేదు, 18 ఉపపురాణాలు, అన్నిట్లో కూడా ధర్మ రక్షణ కొరకు భగవంతుడు అవతారం ఎత్తినటువంటిది అన్నటువంటిది మనకందరికీ తెలిసినటువంటిది అండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రేతో మొదలైనటువంటి శ్రీమద్ భగవద్గీత తాను ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటున్నా అన్నటువంటి మాట ఉపయోగించారు గీతాచార్యులు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ధర్మహానై అధర్మం అభివృద్ధి అగునో అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకొనుచున్నా. కాబట్టి ధర్మ రక్షణ కొరకు నేను వస్తాను అంటే దైవీ శక్తి వస్తుంది అని అర్థం, ధర్మాన్ని నిలబెట్టడానికి. ఆ తర్వాతి శ్లోకం అసలు ప్రపంచాన్ని అంతా కూడా ఆలోచింపజేసింది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడు ధర్మహాని అధర్మం అభివృద్ధి అగునో, అది మొదటి శ్లోకం యొక్క భావన. తర్వాతది శిష్ట జనులను రక్షసేయగా దుష్ట జనులను దృంచివేయగా ధర్మమెప్పుడు నిలుపుటకునై యుగ యుగంబుల అవతరిస్తా. ఇదండి పరిత్రాణాయ దానికి తెలుగులో ముత్యాల స్థానం. కాబట్టి ఈ విధంగా మనకు ధర్మం ఇలాంటిది అని చెప్పడం. అంతేకాదు ధారణాత్ ధర్మమిత్యాహు అని ఒక సూక్తి ఉంది, అంటే ధరించేది ధర్మము అని. ధరతి విశ్వమితి ధర్మ. ఈ ప్రపంచమంతా ఇలా నిలబడి ఉంది అంటే ఈ తారకలు కానీ, చంద్రుడు కానీ, సూర్యుడు కానీ, మబ్బులు కానీ, ఆకాశం కానీ, భూమండలం కానీ, ఏవైనా కానీ పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచం అంతా కూడా ధర్మం మీదనే నిలబడి ఉంది. అందుకే ధరతి విశ్వం ఇది ధర్మ అనేటటువంటి ఒక సూత్రం వచ్చేసింది. అభ్యుదయ శ్రేయస్సును కలిగించేటటువంటిది ధర్మం అనేటటువంటి మరొకటి ఉంది. అంతేకాదండి, పారంపర్యంగా వచ్చేటటువంటి సదాచారాలన్నీ కూడా ధర్మం కిందకి వస్తాయి అనే మాట కూడా ఉంది. అంతేకాదు దైవమే ధర్మం, దైవ మార్గమే ధర్మం అనేటటువంటి నిర్వచనం కూడా ఉంది. సరే, ఇప్పుడే మనం చెప్పుకున్నాం ధర్మానికి స్వభావం, దానం, దైవం అనే గుణం అనేటటువంటి అర్థాలు ఉన్నాయని. కాబట్టి ఇన్ని రకాలుగా ఉంటే దీంట్లో ధర్మ సూక్ష్మం కూడా ఉంది. ఏమిటి ధర్మ సూక్ష్మం? తిక్కన గారు బ్రహ్మాండంగా మన ముందు పెట్టినటువంటి ఈ పద్యం చూస్తే ఆంధ్రపత్రిక వాళ్ళు తమ ఆశయంగా పెట్టుకున్నటువంటి పద్యం అండి ఇది. దేశోద్ధారక కాశీనాథన్ నాగేశ్వరరావు పంతులు గారు ప్రారంభించినటువంటి ఆంధ్రపత్రిక తమ మోటోగా, తమ ఆదర్శంగా, తమ ఆశయంగా సంపాదకీయం పైన ఉండేదండి ఈ పద్యం. ఒరులేయవి ఉనరించిన నరవర అప్రియము తన మనంబున కగు తానొరులకు అవిసేయకునికి పరాయణము పరమధర్మ పథముల నెల్లన్. తిక్కన సోమయాజి గారు తన కాలంలో సామాజిక జీవితం ఎట్లా ఉందో తెలుసండి. అటు చూస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి, ఇటు చూస్తేనేమో శ్రీ కాళహస్తీశ్వర స్వామి, రెండింటి మధ్యన విక్రమసింహపురం, నెల్లూరు. కాబట్టి ఎంత గొప్పగా వీళ్ళిద్దరినీ కలపడానికి ప్రయత్నం చేశారు అని అంటే, ఆయన ఇటు విష్ణు రూపాయ నమశివాయ అని పలికాడు భక్త జనంబు వైదిక ధ్యాయి తగిచ్చమెచ్చు పరతత్వము కొలిచది ఇష్టసిద్ధికి అన్నాడండి. కాబట్టి విష్ణు రూపాయ నమశివాయ వీళ్ళని కలపాలి. కవిధర్మం అది, ఆనాటి కవిధర్మం.
కాబట్టి సామాజిక జీవితంలో ఏదైనా పొరపచ్చాలు వచ్చేసి భేదాలు ఉన్నట్లయితే ఆ భేదాలను దూరం చేసి కలపడానికి ప్రయత్నం చేసినటువంటి ఇలాంటి మహాకవులకు చేతి దండం పెడతాం. వాళ్ళు సంస్కర్తలు. కాబట్టి తిక్కన సోమయాజి ఆ విధంగా విష్ణు రూపాయ నమ శివాయ అన్నాడు. అంతేకాకుండా కిమస్తి వానాం కిముకౌస్తువం వా పరిష్క్రియాయాం బహుమన్యసేత్వం కిమువా యశోదాస్తన్యం కిముకాలకూట, నీకు ఏది కావాలి స్వామి అని అడిగాడండి. ఆ విధంగా కవి తన ధర్మాన్ని నిర్వర్తించాడు. అంటే దేశకాల పరిస్థితులను అనుసరించి సామాజిక జీవితంలో కల్లోలం వచ్చినట్టయితే ఆ కల్లోలాన్ని సరిదిద్దడానికి చేసినటువంటి మహాప్రయత్నాలు కూడా ధర్మంలో భాగమేనండి. కవి ధర్మం తానప్పుడు అట్లా నిర్వర్తించాడు. కాబట్టి స్వాతంత్రోద్యమ కాలంలో భారతదేశంలో ఈ భావాలు జాగ్రత్తం కావాలని భూమి మీద, తర్వాత మనం కట్టుకున్నటువంటి ఇక్కడి ఈ నగరాల మీద, తర్వాత ఇక్కడ ప్రవహిస్తున్నటువంటి నదుల మీద, వనులు గనులు అన్నింటి మీద ప్రేమ కలిగేటటువంటి విధమైనటువంటిది చేసి వందే మాతరం అనే కదా మనకు అందించింది. కాబట్టి అది కవి ధర్మం. కాబట్టి ఆ విధంగా దేశకాల పరిస్థితుల్ని అనుసరించి ఈ ధర్మాన్ని నిర్వర్తించడం అనేటటువంటిది. అయితే ధర్మానికి మనకు కొన్ని స్మృతి గ్రంథాలలో దశకం ధర్మ లక్షణం అని ఉందండి. ఒక శ్లోకం ఎట్లా ఉందంటే, ధృతి క్షమా దమో అస్తేయం శౌచమింద్రియ నిగ్రహ ధీర్విద్యా సత్యమక్రోధో దశకం ధర్మ లక్షణం. 10 విధాలు ఈ ధర్మం అనేటటువంటిది. ధర్మానికి ఇన్ని లక్షణాలు ఉన్నాయి. ధృతి అంటే ధైర్యం ఉండాలి, క్షమ సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి, దమో ఇంద్రియ నిగ్రహం ఉండాలి, అస్థేయం ఒకరి వస్తువులను దొంగిలించకుండా చౌర్యం చేయకుండా ఉండాలి, శౌచం శారీరక మానసిక వాచిక శౌచం ఉండాలి, శుద్ధి కేవలం పైపై శుద్ధి కాదండి. పైపై శుద్ధి, పైపై బట్టలు, ఇదంతా నాగరికతకు సంబంధించినటువంటిది. నాగరికత ఎంత నాగరికుడు అనేటటువంటి విధంగా వేషం ఉంటుంది. కానీ అంత నాగరికతకు సంబంధించి సంస్కృతి కూడా అంతరంగంలో ఉండాలి, మనస్సు శుద్ధి ఉండాలి. అన్నింటికంటే గొప్పది అది. కాబట్టి శౌచం అనేటటువంటి దాని వెనుక ఈ 3 అంశాలు ఉన్నాయి. ఇంద్రియ నిగ్రహ, మనోనిగ్రహం ఉండాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ధీహి అంటే జ్ఞానము ఉండాలి, విద్య అధ్యయనం చదువు ఉండాలి, సత్యం సత్యమే పలకాలి, అక్రోధో క్రోధం రావద్దు. గీత కూడా అదే చెప్తుందండి. క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశా బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని. కాబట్టి క్రోధం వల్ల ఏం జరుగుతుందంటే చివరికి బుద్ధినాశనం అవుతుంది. కాబట్టి క్రోధం కలగకుండా జాగ్రత్తగా నిగ్రహించుకొని ఏది సత్యం ఏది నిత్యం అనేటటువంటి వైపుగా మనిషి పయనించాలి. అందువల్ల అక్రోధో అది ఆ విధంగా దశకం ధర్మ లక్షణం. ఇప్పుడు మనం విన్నటువంటివి ధృతి, క్షమ, దమము, అస్థేయము, శౌచము, ఇంద్రియ నిగ్రహము, దీహి, విద్య, సత్యము, అక్రోధం. కాబట్టి వీటిని వివరించుకుంటే ఒక్కొక్క దానికి ఒక ఉదాహరణ చెప్పుకోగలుగుతాం, ఒక్కొక్క దానికి ఎన్నో విశేషాలు చెప్పుకోగలుగుతాం. చూడండి, తనకేది అక్కర్లేదు అంతా సమాజానికే కావాలని కోరుకున్నటువంటి కొన్ని పాత్రలు ధర్మమూర్తులుగా మన కళ్ళ ముందు నడుస్తాయండి. మహాభాగవతంలో రంతిదేవుడు అన్ని దానము ధర్మము, దానం ధర్మం అది దానం ధర్మం 2 ఒకటే అనే విధంగా అంత గొప్పగా రాజ్య పరిపాలన చేస్తూ ఉంటాడు. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు. ఏం కావాలో కోరుకోమంటే రాజైనటువంటి రంతిదేవుడు కోరుకున్నటువంటిది ఏంటంటే, ఆయన న రాజ్యం నచ రాజాసీత్ న దండ్యో నచ దాండిక ధర్మేణైవ హి ప్రజా సర్వా రక్షంతి స్మ పరస్పరం. నాకు ఇక్కడ ఇది ఏది అక్కర్లేదు అనేటటువంటి విధంగా, నాకు రాజ్యం అక్కర్లేదు, నచ రాజాసీత్ నాకు రాజ్యాధికారము అక్కర్లేదు, నా దండ్యో నచ దాండిక దండన అక్కర్లేదు, దాండికులు దండన చేసేటటువంటి వారు లేరు. ధర్మేణైవ హి ప్రజా సర్వ ప్రజలందరూ అంటే ధర్మం ఈ విధంగా రక్షిస్తుందని. ఇది రంతిదేవునికి సంబంధించింది కాదండి, పొరపాటు చెప్పాను. కాబట్టి ఈ విధంగా ధర్మేణైవ హి ప్రజా సర్వ, దోచుకునేవాడు లేడు, దోచేది లేదు, రాజ్యము లేదు, ఏదీ లేదు, దండించేవాడు లేడు, దండించేదానికి వీలైన నేరాలు చేసేవాడు లేడు, ధర్మమే ప్రజలందరినీ కూడా రక్షిస్తుంది అనేటటువంటిది రంతిదేవుంది కాదు, ఇది మహాభాగవతంలో ఉంది.
రంతిదేవుడు తాను అన్నటువంటిది, తాను నాకు ఆ, ఈ జన్మ వద్దు, తర్వాత మళ్ళీ పుట్టుక కూడా వద్దు, నేను అంటే నేను ముక్తి కూడా కోరుకోవడం లేదు, నేను కోరుకునేది నా ఈ చేతులకు శక్తి నీవు భగవాన్. ఏమని కోరుకుంటాడు అంటే, అది ఆ శ్లోకం అర్థం ఇది. ఏమని కోరుకుంటాడు అంటే, దీనహీన పీడిత తాడిత జనుల యొక్క కన్నీళ్లను తుడిచేటటువంటి శక్తి ఓ భగవంతుడా నా చేతులకు, నేను ఇదే నిన్ను కోరుకుంటాను అని. అంటే ఆ విధంగా, అంటే ఒక ధర్మమూర్తిగా మన కళ్ళ ముందు కనిపించేటటువంటి ఆయన ఇంత గొప్పగా ధర్మాన్ని చెప్పుకున్నటువంటి దీంట్లో గీతాచార్యులు కూడా ఏమంటారంటే, నేను ధర్మావిరుద్ధం కానటువంటి కామాన్ని అంటాడండి. ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మిన్ భరతర్షభ. అర్జున, నేను ధర్మానికి విరుద్ధం కానటువంటి కామాన్ని అంటాడు. అంటే ధర్మానికి విరుద్ధంగా ఉండేటటువంటి సుఖభోగాలు పొందకూడదు అని ఒక బ్రహ్మాండమైన ఆభాణకమైన శ్లోకం ఉందండి. ఎలాగా అని అంటే, మహాభారతం రచించిన తర్వాత వ్యాసుల వారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చేసి, స్వామి, మీరు ఇన్ని విషయాలు రాశారు కదా, అష్టాదశ పురాణాలు రాశారు, అష్టాదశ ఉపపురాణాలు రాశారు, అంటే 18 36. తర్వాత భారతం రాశారు, హరివంశం రాశారు, బ్రహ్మసూత్రాలు రాశారు. ఈ 3 మొత్తం 39 వేదవ్యాస భగవానుడు మనకు అందించినవి. కాకపోతే కొందరు ఇన్ని రాయడం అనేది, ఎందుకంటే 70 లక్షల శ్లోకాలు ఉంటాయి ఒక స్కాందంలోనే, 1,00,000 శ్లోకాలు ఉంటాయి మహాభారతం లాంటి గ్రంథాలలో. కాబట్టి ఇన్ని ఒక్కడెట్లా రాస్తాడు అని అంటే, ఆ వ్యాసపీఠం మీద కూర్చున్నటువంటి ఎవరైనా రాసినవి కావచ్చు అంటారు విశ్వనాథ సత్యనారాయణ గారు. కాబట్టి శంకర్ల ఇప్పుడు అద్వైత పీఠం మీద ఒకరు కూర్చున్నారు, అంతఃపురం ఒకరు కూర్చున్నారు, అక్కడ ఎవరు కూర్చుంటే ఆయన శంకరాచార్యనే. కాబట్టి అదే విధంగా ఆ కాలంలో వ్యాసపీఠం మీద కూర్చున్నటువంటి వారిలో కృష్ణద్వైపాయనుడు గొప్పవాడు, కృష్ణద్వైపాయన వ్యాస భగవానుడు. కాబట్టి ఆ విధంగా ఆయన దగ్గర శిష్యుడు వచ్చేసి దగ్గరికి వచ్చి అడిగట్టండి. అడిగితే అప్పుడు చెప్పినటువంటి ఆ శ్లోకము నిజంగా ఈ పురుషార్థాలను మనం అంటున్నాం చూడండి, వీటి అన్నిటి పరిస్థితి ఏమిటిది అనేది తెలుస్తుంది. మన కలియుగంలో మానవులు అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, దీర్ఘరోగ సంగ్రస్తులు అనేటటువంటి ఒక మంచి పద్యాన్ని, అంటే ఎట్లా ఉంటుంది కలియుగంలో, సోమరిపోతులు ఉంటారు, మందబుద్ధులు ఉంటారు, దీర్ఘరోగ సంకల్తులు ఉంటారు, వీళ్ళందరికీ కూడా ఆ హరి కథలు చెప్పినట్టయితే ఈ ఇన్ని దుర్గుణాలు అనేటటువంటి దావాగ్ని మీద హరికథ సుధామృతం ప్రవహించాలి అనేటటువంటి విధంగా పోతన కవీంద్రుల వారు చెప్తారండి, భక్త పోతన. కాబట్టి ధర్మంగా నడవనటువంటి సందర్భంగా, అధర్మంగా నడిచేటటువంటి సందర్భంగా తప్పనిసరిగా ధర్మం వైపుగా మనిషిని నడపాలి అని తెలుస్తుంది. కానీ ఇక్కడ వ్యాసులవారు అన్నటువంటి మాట మనం చూస్తే ఆశ్చర్యపోతాం. ఏమన్నాడు ఆయన అని అంటే, ఊర్ధ్వబాహు విరౌమ్యేష, నా 2 చేతులు పైకెత్తి చెబుతున్నాను. ఊర్ధ్వబాహు విరౌమ్యేష నచ కశ్చిత్ శృణోతి మే, ఏ ఒక్కడైనా వినడం లేదు. నచ కశ్చిత్ న శృణోతి మే. ఓయమ్మోయ్, నేను 2 చేతులు పైకెత్తి చెబుతున్నాను, ఒక్కరు కూడా వినడం లేదు అనేటటువంటి మాట అని ఏం చెప్తున్నావా అని మనం అడిగితే, ధర్మాత్ అర్థశ్చ కామశ్చ సధర్మ కిం న సేవ్యతే అన్నాడండి. ధర్మాత్ అర్థశ్చ కామశ్చ, మీరు అర్థకామాలను ధర్మం ద్వారా పొందండి, ధర్మం లేకుండా అర్థాన్ని పొందకండి, ధర్మం లేకుండా సుఖాలను పొందకండి. ఇవి అని నేను ఇంతగా చేతులు పైకెత్తి మొత్తుకొని చెబుతున్నాను. కానీ నచకచ్చి తృణోతిమే, కానీ ఒక్కడు వినడం లేదు. సధర్మ కిం న సేవ్యతే, ధర్మాన్ని అనుసరించి అర్థం సంపాదించడం కానీ, ధర్మాన్ని అనుసరించి ఈ కామ సుఖాలను పొందడం కానీ, శారీరక సుఖాలను పొందడం కానీ చేయకుండా మనిషి ధర్మం తప్పి వ్యవహరిస్తున్నాడు అని ద్వాపరయుగం చివరి దశలో వేదవ్యాసుల వారే ఈ విధంగా అన్నారంటే మనం ఇంకేం చెప్పాలి కలియుగంలో. అందుకొరకని చెప్పేసి నిరాశపడాల్సినటువంటి అవసరం లేదండి. తప్పకుండా ఆ గీతాచార్యులు చెప్పినటువంటి ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మిన్ భర్తర్షం అనే మాట ఉంది చూడండి. కాబట్టి అర్థంలో ఒక న్యాయమైనటువంటి అర్థం కూడా నేనే అనేటటువంటి విధంగా అన్వయించుకోవచ్చు అండి అది. కాబట్టి అర్థకామాలు 2 కూడా ధర్మాన్ని అనుసరించే తాను సంపాదించాలి, పొందాలి అనేటటువంటి దానిని మనం గ్రహించాలి. అందుకే
ధర్మాత్ అర్థశ్చ కామశ్చ సధర్మ కిమ్న సేవ్యతే అన్నటువంటి దాని వెనుక. అయితే ఇక్కడ పురుషార్థాలలో మోక్షము అనేటటువంటి మాట ఒకటి ఉంది కదా, అది ఇక్కడ ఇందులో లేదు. కేవలం 3 పురుషార్థాలే ఉన్నాయి: ధర్మం, అర్థం, కామం. ధర్మం తన విధి తాను నిర్వహించడం, అర్థం తాను జీవించడానికి వీలైనటువంటి విధంగా సంపాదన చేసుకోవడం, తర్వాత కామం తాను సుఖాలు పొందడానికి వీలైనటువంటి విధంగా ధర్మబద్ధంగా వ్యవహరించడం. అయితే ధర్మార్థ కామాలు ఇవి అయిన తర్వాత ఈ మోక్షం ఏంటి? ఎన్ని కథలు గాథలు ఏవి వచ్చినా కానీ చిట్ట చివరికి మోక్షం అనే కదండి మనిషి కోరుకునేది. ముక్తి, మోక్షం అనేటటువంటివి వీటికి వేల పుటల గ్రంథాలు రావచ్చు, వేల పుటల వ్యాఖ్యానాలు రావచ్చు. కానీ రమణ మహర్షి ఒక మాట అన్నాడండి, అది తప్పకుండా మనం వినాల్సిందే మోక్షానికి సంబంధించి. ముక్తి అంటే ఏంటి అని రమణ మహర్షి దగ్గరికి వచ్చేసి అప్పుడప్పుడే ఆయన మౌనముని వీడినటువంటి ఆయన దగ్గరికి వచ్చేసి, స్వామి ముక్తి అంటే ఏంటి అని అడిగట. అడిగితే స్వామి 2 పదాలు చెప్పాడండి. అందులో ఈ ప్రశ్నలోనే ముక్తి అంటే ఏమిటి అని ఉంది. కాబట్టి వారు చెప్పింది ఏంటి? బంధాలు విడివడమే ముక్తి అప్ప అన్నాడు. అప్ప అనే సంబోధన, ముక్తి అనేది ప్రశ్నలోనే ఉంది. ఇంతకు స్వామి చెప్పింది ఏంటిది? రమణ మహర్షి శ్రీరమణులు చెప్పింది ఏంటిది? బంధాలు విడివడమే. ఎన్ని బంధాలైతే మనిషికి చుట్టుకుంటాయో అలా చుట్టుకున్నటువంటి ఈ బంధాలు విడివడితే ముక్తి. అంటే ఈ జీవుడు బ్రతికుండగానే ముక్తి పొందుతాడు. ముక్తి అంటే ఈ జీవాత్మ పరమాత్మలో కలవడం అనేటటువంటి భావన ప్రపంచమంతటా ఉంది. కానీ రమణ మహర్షి ఎంత గొప్పగా ఈ విషయాన్ని మన ముందు పెట్టారు అని అంటే, నీ చుట్టూ అనేక రకాల బంధాలు ఉన్నాయి. ఈ బంధాల నుంచి నువ్వు బయటపడాలి. తాను పనిచేసేటటువంటి సందర్భంగా ఉన్నటువంటి బంధాలు ఉంటాయి, కుటుంబానికి సంబంధించిన బంధాలు ఉంటాయి, అధికారానికి సంబంధించినటువంటి బంధాలు ఉంటాయి, లేకుంటే కామనలు లోన అనేక రకాల కామనలు మనిషిలో దాగి ఉంటాయి. వాటిని తీర్చుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి బంధాలు ఉంటాయి. ఈ బంధాలలో ఇరుక్కొని పోయి మనిషి బయటపడకుండా గిలగిల కొట్టుకుంటుంటాడు. గాలం మింగిన చేప గిలగిల కొట్టుకున్నటువంటి విధంగా మానవ జీవనం ఆ విధంగా ఉన్నట్టయితే ఇక ప్రగతి పథం ఎక్కడ? అందుకొరకని చెప్పేసి బంధాలు విడివడమే ముక్తి అప్ప. మనస్సును నిర్మలం చేసుకోవాల్సిందే, బంధాల నుంచి బయటపడాల్సిందే, తన ధర్మం తాను అంటే తన విధి తాను నిర్వర్తించాల్సిందే. ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. అయితే ఈ ప్రపంచంలో ఇవాళ ధర్మం అనేటటువంటి మాటకు ఇవాళ భారతదేశంలో సంప్రదాయం అని, మతం అని అర్థాలు చెబుతున్నటువంటివి ఉన్నాయి. ధర్మం అంటే సంప్రదాయం కాదు, ధర్మం అంటే మతము కాదు. మతము అనేటటువంటిది ఒక వ్యక్తి గొప్పవాడై ప్రసిద్ధుడై, ఓ విష్ణుదేవుడే అనుకోండి, శివుడే అనుకోండి, జినుడే అనండి, బుద్ధుడే అనండి, ఒక వ్యక్తి తాను ప్రతిపాదించిన ప్రబోధించినటువంటి అంశాలు జనజీవితంలోకి వస్తే ఆ వ్యక్తిని ఒక బోధలు అనుసరిస్తే అది శైవ మతమైంది, అది వైష్ణవ మతమైంది, అది సౌర మతమైంది, అది గణాపత్యమైంది, అది శాక్తేయమైంది, అది కాపాలికమైంది, అది జైనమైంది, అది బౌద్ధమైంది, అది మహమ్మదీయమైంది, అది క్రైస్తవమైంది. కాబట్టి మతం అనేటటువంటిది ఒక వ్యక్తి ప్రబోధాలు, ఒక వ్యక్తి యొక్క చెప్పినటువంటి సూత్రాలు, ఇవన్నీ కూడా మతము కిందకి వస్తాయి. ధర్మం ఇది విశ్వము అందరికీ ఒకటేనండి. అందరికి కూడా ధర్మం అంటే ఏమిటి అనేటటువంటి ప్రశ్న వేసుకొని, అసలు ఈ దేహమే దేవాలయం అని ఒక అభాణకమైన గొప్ప శ్లోకం వినిపిస్తుందండి మనకు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన చజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అని పరమాద్భుతమైనటువంటి ఒక శ్లోకము ప్రపంచమంతా వ్యాప్తమైంది. అంటే ఈ సృష్టి ప్రారంభంలో ఎలా ఉంది? సృష్టి ప్రారంభంలో భౌతికవాదుల ప్రకారంగా, కొంతమంది యూరోపియన్ శాస్త్రవేత్తల ప్రకారంగా ఓ జడ పదార్థం మొదట ఉంది అనేటటువంటిది. కానీ ఆ తర్వాత భౌతికవాదులు దీని నుంచి తొలగిపోయి ఏ భారతీయ తత్వ శాస్త్రాలు చెప్పాయో ఈ సృష్టిలో మొట్టమొదలు చైతన్యం ఉన్నది. చైతన్యం ఉన్నది కాబట్టి కదలిక ఉన్నది. సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, భూమి కానీ, ఆకాశం కానీ ఇవన్నీ కూడా చైతన్యాలు. ఇలా చైతన్యంతో ఉన్నటువంటి ఈ సృష్టిలో ఎక్కడైతే చైతన్యం ఆగిపోతుందో అది ఓ గుట్ట అయ్యింది, ఇంకా కదలలేకుండా ఉన్నటువంటిది అయ్యింది.
భూమి తిరుగుతుంది కాబట్టి గుట్టలో కూడా చైతన్యం ఉంటుంది, అది వేరే సంగతి. కానీ చైతన్యమే మొదట ఉంటుంది. చైతన్యం నుంచి ఒక ముక్క బయటికి పోతే అది పదార్థం అవుతుంది. కాబట్టి పదార్థం పుట్టుక మొదటిది కాదు, చైతన్యం పుట్టుక మొదటిది. ఆ చైతన్యం ఏది అని అంటే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. సనాతనమైంది ఆ చైతన్యం. ఆ సనాతనమైనటువంటి ఆ చైతన్యము అది నన్ను నడిపిస్తుంది, నిన్ను నడిపిస్తుంది, ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. కాబట్టి అది సత్య సనాతనం, నిత్య నూతనం. గాలి చూడండి ఎంత పాతదో అంత కొత్తది, నీరు చూడండి ఎంత పాతదో అంత కొత్తది, భూమి చూడండి ఎంత పాతదో అంత కొత్తది. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ గీతలో భూమి రాపో అనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతి ఎమ్మే భిన్న ప్రకృతి నష్టద అంటాడండి. అంటే భూమి, ఆపహ, అనలహ, వాయు, ఖం, మనహ, బుద్ధి, ఈ అష్టవిధ ప్రకృతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేనే అంటాడు. అంటే ఇవన్నీ నేనే అని అంటే ఇవన్నీ కూడా నిత్య చైతన్యంతో ఉండేటటువంటివి. మనిషిలో ఉండే అహంకారం కూడానండి, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని అంతరంగ చతుష్టయం అంటారు వీటిని శంకరాచార్యుల వారు. కాబట్టి మనకు ఉన్నటువంటి భూమి, ఆపహ, అనలహ, వాయువు, ఈ భూమి కానీ ఆపహ అంటే నీరు, వాయువు అంటే గాలి, అనలహ అంటే అగ్ని, ఇవన్నీ కూడా పంచభూతాత్మకమైనటువంటి ఈ ప్రపంచమంతటా నా విభూతులున్నాయి, నేనున్నాను, నా అంశం ఉంది అని. ఆ పరమాత్మ చైతన్యమే లేకపోయినట్టయితే ఇవి ఈ విధంగా ఉండేవి కాదు. పోనీ మనం సృష్టిద్దామా ఏమైనా? ఈ మట్టిని మనం సృష్టించగలమా? ఇదిగో చూడండి, నా ఈ చేతులు ఇలా రాస్తే, ఈ శరీరం ఇలా రాస్తే ఇంత మట్టి వస్తుంది. కారణం శరీరం మట్టి స్వరూపం కాబట్టి. అందువల్ల ఈ మట్టి శాశ్వతంగా ఉంటుందా? నేను గాలిని సృష్టిస్తా అని మనిషి కానీ ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదడం మొదలు పెడితే ఈ గాలి శాశ్వతంగా ఉంటుందా? శాశ్వతంగా అలాగే ఊత్తూ మనిషి ఉంటాడా? ఈ నిప్పుని నేను సృష్టిస్తా అని ఏదో అగ్గిపెట్టి తీసుకుంది దేన్నో కాలిస్తే ఆ కాల్చింది శాశ్వతంగా ఉంటుందా? కాబట్టి ఈ జీవుడు, మానవుడు సృష్టించినటువంటిది ఏది శాశ్వతంగా ఉండదు. భగవంతుడు సృష్టించినటువంటి పంచభూతాత్మకమైన ప్రపంచం అది శాశ్వతంగా ఉంటుంది. సరే, అది శాశ్వతంగా ఉండేట్టుగా చేసుకోవాల్సింది మానవుడే. కాబట్టి ఆ సనాతనుడైనటువంటి ఆయన ఏది సృష్టించాడో అది ఈ సృష్టికి ధర్మం. కాబట్టి ధర్మం, అర్థకామాలు మాత్రము ఈ రెండు కూడా మానవుడు తన జీవన వికాసానికి దోహదం చేసేటటువంటి విధంగా వాటిని ధర్మబద్ధంగా పొందాలి. ఇవే పురుషార్థాలు. అందుకొరకని చెప్పేసి ధర్మం ప్రకారంగా నడిచినటువంటి ఒక రంతిదేవుడు కానీ, ఒక ప్రహ్లాదుడు కానీ, ఒక శ్రీరాముడు కానీ, ధర్మరాజు కానీ, జనకుడు కానీ, ప్రహ్లాదుడు కానీ, భీష్ముడు కానీ, విభీషణుడు కానీ, ఎవరెవరైతే ధర్మం ప్రకారంగా నడిచారో వాళ్ళు మన కళ్ళ ముందు నిలబడతారు. కానీ అర్థం వల్ల చేరిపోయినటువంటి హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, తర్వాత దుర్యోధన, కౌరవులు మొత్తము, దుర్యోధన దుశ్శాసనాదులు. కాబట్టి అర్థం, కామం వల్ల పతనమైనటువంటి రావణాసురుడు మొదలైనటువంటి వాళ్ళు. అందువల్ల ఇవాళ ధర్మ ప్రకారంగా తాను నడవాలి అనేటటువంటిది అది ఏ రంగంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి అయినా కానీ తాను నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల ధర్మం బోధించేది పరమాత్మ, అనుసరించేది జీవాత్మ. ఈ మనమందరం కూడా ఈ జీవాత్మలం అండి, ఇండివిజువల్ సోల్. ఎవరికి వాళ్ళమే జీవాత్మలం. కానీ ఇండివిజువల్ సోల్లో పరమాత్మ అనేటటువంటి ఒక ప్రాణం, చైతన్యం, ఆత్మ, శక్తి అనేది ఉన్నది. అది గుండెలోనే ఉంది. ప్రతి జీవికి కూడా తన హృదయంలోనే ఈ ప్రాణ చైతన్యం, దాని ఆత్మనండి ఏదైనానండి, అది కనిపించదు కానీ శరీరాన్ని కదిలిస్తుంది, కళ్ళను చూసేట్టు చేస్తుంది, నాసికను ఆగ్రానించేట్టు చేస్తుంది, చెవులను వినేట్టు చేస్తుంది, నాలుకకు రుచి ఏంటో చేస్తుంది, ఈ చర్మానికి స్పర్శ జ్ఞానం అందిస్తుంది. అది అక్కడ ఉన్నది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. అక్కడ ఉన్నది అని ఎవరు చెప్పారు అంటే గీతాశాస్త్రం చెప్పింది. సరిగ్గా రమణ మహర్షి కూడా అది చెప్తాడండి. గీతాశాస్త్రం చెప్పినటువంటి అది ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని. ఈశ్వరుడు సర్వ ప్రాణుల యొక్క హృదయ ప్రదేశంలో ఉన్నాడు అంటాడు. హృదయ ప్రదేశంలో ఉన్నాడు అంటే ఇక్కడ ఉన్నాడు, చీమకి ఇక్కడే ఉన్నాడు, ఏనుక్కి ఇక్కడే ఉన్నాడు, ఈ 84 లక్షల జీవరాశులు ఉన్నాయంటున్నాం కదా. సరే, వేదాంతం చెప్పింది కాబట్టి పోని మనకు కనిపించిన ఎన్ని జీవరాశులు ఉంటాయి అని. ఏదో ఆధ్యాత్మికంగా 84 లక్షల జీవరాశులు అని చెప్పారు, అన్ని ప్రపంచంలో ఉన్నాయా అని తీసిపారేసాం గాక. కానీ ఈ పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఉన్నటువంటి సర్వ జీవరాశుల యొక్క హృదయంలో
నేనున్నాను అన్నాడండి. ఎవరా ఆయన ఉన్నది? పరమాత్మ, అంటే యూనివర్సల్ సోల్, విశ్వాత్మ. కాబట్టి విశ్వాత్మ అక్కడ ఉన్నాడు కాబట్టి ఈ జీవాత్మను కదిలిస్తున్నాడు, ఆ జీవాత్మ కదులుతుంది. ఆ విశ్వాత్మను అక్కడ లేకుండా చేయాలని ఎవరైనా దుర్మార్గుడు అధర్మంగా తాను ఇక్కడ కాలిస్తే ఇక్కడి నుంచి ప్రాణమా, చైతన్యమా, ఆత్మన, విశ్వాత్మన పోతుంది. అందుకే రమణ మహర్షి అంటాడండి, మీరు మనస్సును ప్రశాంతపరచుకోవడం కొరకు మీ మనస్సును ధ్యానంలోకి తీసుకుని వెళ్ళేసి ఆ ధ్యానంలో ఆ పరమాత్మ ఈ హృదయంలో ఉన్నాడు అనే భావనతోటి మీ మనస్సులో ఆ భావన పెట్టుకొని ధ్యానం చేసుకోండి అంటారు. మనకు మామూలుగా యోగా మొదలైనవి చెప్పేటటువంటి వాళ్ళు నాసికాగ్రం మీద దృష్టి నిలిపి ధ్యానం చేయండి అని ఒకరు చెప్తారండి. మరొకరేమో ఈ రెండు బొమ్మల మధ్యన ఉన్నటువంటి ఈడ, పింగళ, సుషుమ్న అనేటటువంటి నాడుల మీద దృష్టి పెట్టి మీరు ధ్యానం చేయండి అని చెప్తారు. కానీ రమణ మహర్షి మాత్రం సరిగ్గా గీతాచార్యులు చెప్పిందే చెప్పి పరమాత్మ నాలో ఉన్నాడు, ఇక్కడ హృదయంలో ఉన్నాడు అనే భావనతోటి ధ్యానం చేయండి అని అంటారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరమాత్మను సాక్షాత్కరింపజేసుకోవడమే ముక్తి. ఆత్మ సాక్షాత్కారం అంటే అదే ముక్తి. కాబట్టి ఆ మోక్షం అనేది ఏదైతే ఉన్నదో అది తనను తాను తెలుసుకోవడం. అదే రమణ మహర్షి అంటా అండి, హూ ఐ, నేనెవరిని అనేటటువంటిది ఎంతవరకు మనల్ని తీసుకొని పోతుంది అని అంటే, ఈ కాళ్ళు, కన్ను, మూకు, చెవి, నోరు, ఈ శరీరం నేను కాదు. మరి ఏది అంటే మనకు ఒక ఉపనిషత్తులో, తైత్రీయ ఉపనిషత్తు కాదు, ఐతరేయ ఉపనిషత్తులో భగవంతునితో ఈ శరీరం పోటీ పడుతుందండి. పోటీ పడి ఏమంటుంది అంటే, నేను నా కాళ్ళు లేకుంటే శరీరం నడుస్తుందా? ఈ చేతులు లేకుంటే నువ్వు అన్నం తింటావా అని ఈ శరీరంలోని అన్నీ కూడా కాళ్ళు, కన్ను, ముక్కు, చెవి, నోరు, చేతులు అన్నీ ఒకదాని మీద ఒకటి పోటీ పడతాయి. అప్పుడు ఒక దివ్య శక్తి వచ్చేసి ఇందులో ఎవరు గొప్ప అనేది తేల్చుకోవాలి కదా. ఆ తేల్చుకోవడం కొరకు అని చెప్పేసి ఈ మంచం మీద పడుకొని ఉండండి, ఒక్కొక్కటి వెళ్ళిపోతే చూద్దామని. కాలు పోయింది అయినా శరీరం ఉంది, చెయ్యి పోయింది అయినా శరీరం ఉంది, ఓ కన్ను పోయింది అయినా శరీరం ఉంది. ఎప్పుడైతే ఈ హృదయంలో ఉన్నటువంటి దాన్ని జీవాత్మ అనండి, పరమాత్మ అనండి, చైతన్యం అనండి, శక్తి అనండి, స్పిరిట్ అనండి, ఏదైనా అనండి, అది పోవడానికి ప్రయత్నం చేసేవరకల్లా శరీరంలో ఉన్నటువంటి సర్వభాగాలు, సర్వాంగాలు కూడా గిలగిలగిల కొట్టుకొని పోవద్దు అన్నాయి. కాబట్టి ఏది ఎక్కువ ఈ శరీరానికి? అది. కాబట్టి దాన్ని గుర్తించి దాన్ని సాక్షాత్కరింపజేసుకుంటే అది ముక్తికి మార్గం అన్నమాట. కాబట్టి ధర్మం, అర్థం, కామం, మోక్షం అనేటటువంటి దీంట్లో ఈ అర్థపరచిత్తులైనటువంటి వాళ్ళు, కామపరచిత్తులైనటువంటి దుర్యోధన, దుశ్శాసన, రావణాసుర మొదలైనటువంటి వాళ్ళు మనకు ఇలాగా కనిపిస్తారు. రాధేయుండును దుశ్శసేనుడును పోరం బ్రాపుగా పాండవ క్రోధజ్వాలనార్తు ఒండొకడు నాకుందోడే నీవింక నన్ను బాధం పెట్టకు వాడి సూది మనమో వంజాలనంతైనా నేను ఈ ధాత్రి తల మీను వారలకు నాకేలింత సెగింబడన్ అంటాడండి దుర్యోధనుడు. ఎంత గట్టిగా ఇట్లా ఉపయోగిస్తాడు ఆయన. నాకు కర్ణుడు, రాధేయుడు, దుశ్శాసనుడు అండగా ఉండగా నేను సూది మనమో వంజాలునంతైన నిజానికి ధృతరాష్ట్రుంది భూమి కాదండి, రాజ్యం కాదండి. లేనటువంటి వ్యక్తి రాజ్యాధికారానికి అనర్హుడు. కాబట్టి పాండురాజు తర్వాత రాజ్యాధికారం ఎవరిది అని అంటే, ధృతరాష్ట్రుడు రాజుగా అట్లా కూర్చోబెట్టి పాండురాజు రాజ్య విస్తరణ చేసిన రాజు ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవు కాబట్టి, ఇద్దరి పుత్రులలో అందరికంటే పెద్దవాడు ధర్మరాజు కాబట్టి ధర్మరాజుది రాజ్యాధికారం అవుతుంది. కాబట్టి ధర్మం తప్పి ధృతరాష్ట్రుడు సుతువాడై, అంటే సుతునికి వశమైనటువంటి వాడై తన కుమారుడు ఏది చేసినా కానీ అతనికి సహకరిస్తూ పోయినాడు. నువ్వు తప్పు చేస్తున్నావు అని అనలేదు. కాబట్టి దుశ్శాసన పర్వం కొనసాగింది నిండు సభలో. ఆ కారణంగా అది అధర్మం. ఆ అధర్మము అణచివేయబడ్డది, అధర్మం ఓడిపోయింది, ధర్మం దిక్కున దైవం ఉంటాడు అనేటటువంటిది మనకు మహాభారత కథ చెప్తుంది. అందువల్ల ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేటటువంటి చతుర్విధ పురుషార్థాలు భారతీయ సంస్కృతిలో అంతర్భాగాలు. ఇవి భారతీయ సాంస్కృతిక వికాస చింతనకు దోహం చేసేటటువంటివి
అందువల్ల ఆ వికాస చింతనకు దోహం చేసేటటువంటి వీటి అంశాలను అధ్యయనం చేయాలి. ఆ అధ్యయనం చేయడం వల్ల మనం చేస్తున్న ఇప్పటి పనులు ఏమిటివి, తర్వాత మనము అధార్మిక శక్తులు ఏవైనా కానీ ఉన్నట్టయితే, మన అస్తిత్వానికి ప్రమాదం కలిగించేటటువంటి విధంగా ఉన్నట్టయితే, దేశ అస్తిత్వానికి ప్రమాదం కలిగినట్టయితే, దేశ వ్యవస్థకు ప్రమాదం కలిగినట్టయితే, వ్యక్తిగా ధార్మికునిగా తాను ఏం చెయ్యాలి అనేటటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అని చెబుతూ, ఇవాళటి భారతీయ సంస్కృతిలో పురుషార్థాలు అనేటటువంటి అంశాన్ని చాలా క్లుప్తంగా మేము ముందు పెట్టాను. ప్రొఫెసర్ బిట్టు వెంకటేశ్వర్లు గారు కొన్నాళ్ళుగా ఏదైనా ఒక విషయం తీసుకొని మాట్లాడమని అన్న కారణంగా ఈ విషయాన్ని నేను తీసుకోవడం జరిగింది. అందువల్ల రామాయణంలోనే కూడా ధర్మం గెలుస్తుంది, భారతంలో ధర్మం గెలుస్తుంది, దశావతారాల్లోనూ ధర్మమే గెలుస్తుంది. కాబట్టి ఎప్పుడైనా ధర్మమే గెలుస్తుంది, అధర్మం ఓడిపోతుంది అనేటటువంటి ఈ భావన సామాజిక జీవితంలోకి తీసుకుని వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. మామూలు చిన్న చిన్న కథలలో కూడా ధర్మమే గెలుస్తుంది అనేటటువంటిది ఇవాళ మన జ్యుడిషియరీ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ధర్మం ఎలా గెలుస్తుందో చూపిస్తున్నటువంటి ఘట్టాలు మనకు ఆధునిక కాలంలో కూడా కనిపిస్తాయి. కాబట్టి భారత స్వాతంత్ర్యంలో కూడా ధర్మం గెలిచింది. అందువల్ల ఈ ధర్మాన్ని నమ్ముకొని ఈ పురుషార్థాల ఈ జీవనాన్ని స్వీకరించి భారతదేశం పారతంత్ర్యంలోకి వెళ్ళినా కానీ పారతంత్ర్యం నుంచి మళ్ళీ స్వాతంత్ర్యంలోకి రావడానికి వీలైనటువంటిది ఇదే ధర్మం. అందువల్ల ఎన్ని విధాలుగా భారతదేశ స్వాతంత్ర్యం పొందడానికి వీల్లేనటువంటి వాతావరణం కల్పించినా కానీ, రవి అస్తమించని సామ్రాజ్యం కలిగి ఈ దేశాన్ని చిరకాలం పాటు పాలించాలనుకున్నటువంటి బ్రిటిషర్స్ను కానీ, అంతపూర్వం ఈ దేశం మీద దోపిడీలు విధ్వంసాలు సృష్టించి వచ్చి ఆక్రమించుకున్నటువంటి ఏ విదేశీ శక్తులు కానీ అవన్నీ కూడా అధార్మికంగా చేసినటువంటి కార్యాలే. కాకుంటే బలమున్న వాడిదే బర్రె అనేటటువంటి ఒక మాట, బడితే ఉన్నవాడిదే బర్రె అనే సామెత ఉంది. కాబట్టి మాకు బలం ఉంది, మేము దేన్నైనా ఆక్రమించుకుంటాం అని ఎప్పుడు ఎవరు ఎక్కడ అన్నా కానీ అది తప్పు. ఎందుకొరకంటే అందరికీ కూడా ఆ సింధు సింధు పర్యంత యస్య భారత భూమిక పితృభూ పుణ్యభూశ్చైవ సవై హిందురిది స్మృత అని ఈ దేశానికి సింధువు నుంచి సింధువు వరకు, అంటే సింధు నది నుంచి హిందూ మహాసముద్రం వరకు ఉన్నటువంటి ఏ భూభాగం అయితే ఉందో అది ఎవరికి పితృభూమో, ఎవరికి అది జన్మభూమో, అది వీళ్లకు ఈ పృథ్వీ అనేటటువంటిది వీళ్ళకది మాతృభూమి. కాబట్టి ఈ జన్మభూమిని రక్షించుకోవడానికి ధర్మబద్ధంగా నా జీవితాన్ని నేను నిలబెట్టుకుంటాను. అందుకొరకు తన్ మన్ ధన్ అర్పణ చేసేటటువంటి విధంగా నేను ఏ పనిలో ఉన్నా కానీ ఆ విధంగా ఉంటాను అని ఆధునిక కాలంలో తాను అనుకొని, ప్రాచీన కాలం నుంచి మనకు అందించినటువంటి దివ్య సందేశాలు ఏముంటాయో అవి ప్రేరణగా స్వీకరించి అది ఆధునిక కాలానికి అన్వయించుకుంటూ దేశం యొక్క అస్తిత్వానికి, ధర్మం యొక్క అస్తిత్వానికి, సంస్కృతిని నిలబెట్టుకోవడానికి, జాతి ఏకతకు నేను కంకణబద్ధుణ్ణవుతాను అనేటటువంటి ఆలోచనతోటి ముందుకు సాగితే ఈ పురుషార్థాలు విజయం సాధించినట్టే. ఈ పురుషార్థాలు అని మనకు అందించిన ఆయా గ్రంథాల కథల ద్వారా, ఏ పౌరాణిక ఐతిహాసిక గ్రంథాల ద్వారా మనకు అందించినటువంటి వ్యాసుల వారు కానీ, వాల్మీకుల వారు కానీ, కాళిదాసు కానీ, భాసుడు కానీ, బాణభట్టు కానీ, ఎవరైనా సంస్కృత కవులు కానీ, నన్నయ్య, తిక్కన, ఎర్రన, పోతనాదులు కానీ, వీళ్ళందరినీ మనం స్మరించుకుంటామండి. అలా స్మరించుకున్నప్పుడే మహాభారతాన్ని చెబుతూ ఏమన్నాడు నన్నయ్య భట్టు, ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని, అధ్యాత్మ విధులు వేదాంతమనియు, నీతి విచక్షణులు నీతి శాస్త్రం అని, కవి వృషభులు మహాకావ్యమనిలు, లాక్షణికులు సర్వ లక్ష్య సంగ్రహమని, ఐతిహాసికులు ఇతిహాసమనియు, పరమ పౌరాణికులు బహుపురాణ సముచ్చయమ్మని మయుగుని ఆడుచుండ, వివిధ వేద తత్వ వేది వేదవ్యాసుడు, ఆదిముని పరాశరాత్మజుండు, విష్ణు సన్నిభుండు, విశ్వజనీనమయి పరగుచుండ చేసే భారతంబు. అది ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అన్నటువంటిది. కాబట్టి భారత ధర్మశాస్త్రం అది. ఇవాళటి భారత రాజ్యాంగం మనకు ధర్మశాస్త్రం. అది బోధించిన ప్రకారంగా, అది చెప్తున్న దాని ప్రకారంగా ఇవాళ భారతీయులు నిలబడాలి, ధర్మం మీద నిలబడాలి, ధర్మాన్ని రక్షించాలి. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నీవు రక్షించినట్టయితే నిన్ను అదే ధర్మం నిన్ను రక్షిస్తుంది. ఎన్ని విధాలుగా దీన్ని ఉపయోగించుకున్నారో, వృక్షో రక్షతి రక్షిత అని, ఇంకా అర్థో రక్షతి రక్షిత, రకరకాలుగా
నిన్ను కాపాడడానికి నువ్వు దేన్ని కాపాడితే అది నిన్ను కాపాడుతుంది అనేటటువంటిది. కాబట్టి ధర్మాన్ని, అర్థ, కామ, మోక్షాల్ని, ఈ నాలుగింటిని పురుషార్థాలుగా మనకు చెప్పినటువంటి వ్యాసుల వారికి చేతి దండం పెట్టుకుంటూ ఆయన చూపించినటువంటి కథనం ఏదైతే అనేక గ్రంథాల్లో ఉందో దానిని మనం స్వీకరిద్దామని చెప్తూ ఈనాటి నా ఉపన్యాసానికి విరామం ఇస్తున్నాను. నన్ను ఈ విధంగా మాట్లాడడానికి ప్రేరేపించిన సంస్కృత మిత్రులు ప్రొఫెసర్ బిట్టు వెంకటేశ్వర్ల గారికి నేను ధన్యవాదాలు. అందరికీ, విన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. మీరెంతవరకు జాతీయ సంస్కృతిలో పురుషార్థాలు అనే అంశంపై ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రసంగించగా విన్నారు. ఈ ధారాళమైన ప్రసంగంలో ధర్మార్థ కామమోక్షాలు పురుషార్థాల్లో ఎట్లా ఇమిడి ఉన్నాయో విపులంగా వివరించారు. ఈ ప్రసంగం ఇంతటితో ముగిసింది.